ఉత్తరాఖండ్లో ఒక గ్రామంలో కమలేష్ అతని భార్య ఇంకా కూతురితో కలిసి ఉండేవాడు. కమలేష్ ఉదయమంతా కూలి పని చేసి అతని కుటుంబాన్ని పోషించుకునేవాడు. అతనికి ఒక కూతురు ఉంది, డాలీ. తను హైస్కూల్లో చదువుతూ ఉంటుంది. డాలీ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తూ ఉంటాయి. అందుకే కమలేష్ పగలు రాత్రి కష్టపడి డాలీ స్కూల్ ఫీజు ఇంకా ట్యూషన్ ఫీజు కట్టేవాడు. కానీ డాలీ మాత్రం సరిగ్గా చదువుకునేది కాదు. డాలీ పగలు రాత్రి మొబైల్లో గేమ్స్ ఆడుతూ ఉండేది, లేకపోతే తన మిత్రులతో కలిసి ఆన్లైన్లో మాట్లాడుతూ ఉండేది. రోజంతా తను మొబైల్లోనే గడిపేది. తను పుస్తకాలు ముట్టకుండా కొన్ని నెలలు గడిచిపోతాయి. తను అలాగే ఉంటుంది. ఎప్పుడు చూసినా మొబైల్లో ఆడుతూ ఉంటావు, కాసేపైనా చదువు. నేను మీ అమ్మ ఎంత కష్టపడి నిన్ను చదివిస్తున్నామో నీకు తెలుసా? ఇంకా నువ్వు మాత్రం పగలు రాత్రి ఈ మొబైల్ ఫోన్తోనే ఆడుతూ కూర్చుంటావు. ఒకవేళ రిజల్ట్లో ఏదైనా తేడా వస్తే అప్పుడు చెప్తాను, నిన్ను నీ మొబైల్ని వదిలిపెట్టేది లేదు. ఓహో, ఏంటి నాన్న ఇవాళ ఉదయమే మొదలు పెట్టేశావు? నీకు పనికి టైం అవ్వలేదా? డాలీ ఇంకా కమలేష్ గొడవ పడుతూ ఉంటారు. అప్పుడే అతని ఇంటి ల్యాండ్ లార్డ్, అంటే అతని ఇంటి యజమాని అక్కడికి వస్తాడు. ఒరే కమలేష్, ఎలా ఉన్నావు? 3 నెలల నుంచి రెంట్ కూడా కట్టడం లేదు. నువ్వు అసలు ఎప్పుడు ఇవ్వాలనుకుంటున్నావు? ఈ నెలాఖరులోపు 3 నెలల రెంటు 15,000 రూపాయలు అడ్వాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది నాకు, లేకపోతే ఇల్లు ఖాళీ చేస్తాను. సార్, నేను ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురాను? 3 నెలల రెంట్ అయితే తప్పకుండా ఇస్తాను, కానీ 15,000 డిపాజిట్ నేను ఎక్కడి నుంచి తీసుకురానయ్యా? ఏదంతా నాకు అనవసరం. నీకన్నా మంచి కిరాయి ఇచ్చేవాళ్లే వస్తానంటున్నారు, లేకపోతే ఇల్లు ఖాళీ చేస్తా. అలా చెప్పి ఇంటి ఓనర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కమలేష్ ఇంకా అతని కుటుంబం బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామండి? డాలీ నాన్న, మన దగ్గర వేరే దారి కూడా లేదు. మనకి ఎవరు చుట్టాలు కూడా లేరు మనకి సహాయం చేయడానికి. అరే, నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదు. ఏం చెయ్యాలో ఏంటో. అలా అని కమలేష్ కూలి పని చేయడానికి వెళ్ళిపోతాడు. కమలేష్ కూలి పని చేయడానికి అతని పని చేసే చోటుకు వెళ్తే అక్కడ చాలా మంది కూలివాళ్లు వాళ్ళ సామాను సర్దుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అరే, ఉదయం లేచి ఎవరి ముఖం చూశానో ఏంటో ఇలా అయింది. అరే, ఏమైందన్నా? ఈ కూలి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తారు? అందరూ వాళ్ళ ఇళ్లకు వెళ్తున్నారు. ఓనర్ అందరినీ పనుల నుంచి తీసేశాడు. ఆ వ్యక్తి మాటలు విని కమలేష్ పరిగెడుతూ ఓనర్ దగ్గరికి వెళ్తాడు. సార్, మా కూలి వాళ్ళందరం మేమందరం ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? మాకందరూ కూడా చిన్నపిల్లలున్నారు సార్. అరే, నేనేమన్నా కావాలని తీసేశానా? ఈ భూమి వాళ్ళు ఈ పని చెయ్యొద్దని ఆపమన్నారు. అందుకే నేనందరినీ కూడా పనిలో నుంచి తీసేయాల్సి వచ్చింది. నేనేం చేయను చెప్పు? కాంట్రాక్టర్ సార్, మీ దగ్గర వేరే ఏదైనా పని ఉంటే ఇవ్వండి, లేకపోతే నా కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది సార్. అరే, ఇక్కడ ఏ పని లేదు. నువ్వు బయటకు వెళ్ళి ఏదైనా వెతుక్కోవాల్సిందే. నన్ను క్షమించు. కమలేష్ కాంట్రాక్టర్ మాటలు విని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా దారిలో ఒక గుడి దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఓ భగవంతుడా, నేను నా కుటుంబాన్ని నేను ఎలా చూసుకోగలను? నువ్వే నాకేదైనా సాయం చెయ్యాలి. ఏదైనా దారి చూపించు. సాయం చెయ్యి దేవుడా. అదే సమయంలో ఒక వ్యక్తి గుడివైపుకు కంగారుగా పరిగెడుతూ వస్తూ ఉంటాడు. ఇంకా వెళ్ళి గుడి వెనక దాక్కుంటాడు. ఆ వ్యక్తి వెనక చాలా మంది వస్తూ ఉంటారు. అరే, ఎక్కడ దాక్కున్నావురా? ఇవాళ నీ పని అయిపోతుంది, బయటికి రా. పదా, గుడివైపుకి వెళ్ళి చూద్దాము. నేను అతనోటి వెళ్ళడం చూశాను. పదా. కమలేష్ ఆ వ్యక్తి దాక్కోవడం చూసి అతనితో మాట్లాడాలి అని నిర్ణయించుకుంటారు. అన్నా, ఏమైంది? నువ్వు ఏ దొంగతనం చేశావు? వాళ్ళు నీ వెనకే పడుతున్నారు. అరే, నేను దొంగని కాదు. నేను ప్లాస్టిక్ తయారు చేసే ఫ్యాక్టరీ ఓనర్ని. నాకొక ఫ్యాక్టరీ ఉంది. నేను తయారు చేసే ప్లాస్టిక్ సామాన్ల వల్ల పర్యావరణానికి చాలా ప్రమాదకరంగా తయారైందని జనం వెంటాడుతున్నారు. ఆ వాతావరణాన్ని అయితే నువ్వెలాగూ పాడు చేసేశావు. వెళ్ళు, ఇందులో నేను కూడా నీకు ఏం సాయం చేయలేను. అలా అని కమలేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడే కైలాష్ అతన్ని అరిచి పిలుస్తాడు. అన్నా, ఒక్క విషయం నా మాట వింటావా? కొద్ది రోజులు నన్ను మీ ఇంట్లో ఉంచగలవా? పరిస్థితులన్నీ చక్కబడగానే నేను నా ఇంటికి వెళ్తాను. కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టుకుంటాను. అరే అన్నా, నా కుటుంబం తలదాచుకోవటానికే దారి లేదు.
ఇప్పుడు నువ్వు కూడా వచ్చి నా తలపై కూర్చుంటా అంటున్నావు. కమలేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా జరిగిన విషయమంతా మధు ఇంకా డాలీకి చెప్తాడు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? డాలీ బోర్డ్ ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి. మన ఇంటి పరిస్థితి వల్ల తన ఎగ్జామ్స్కి ఎలాంటి ఇబ్బంది జరిగినా కష్టమే. డాలీ ఆ సమయంలో తన మొబైల్లో గేమ్స్ ఆడుతూ ఉంటుంది. అన్ని మాటలు విన్న తర్వాత డాలీ ఇలా అంటుంది. నాన్న, మనం ప్లాస్టిక్ బాటిల్ ఇల్లు కట్టుకొని అందులో ఉందాము. ప్లాస్టిక్తోని వాతావరణం ఎందుకు పాడవుతుంది? ఈ రోజు నాకు ఒక వ్యక్తి కలిశాడు. అతను దీని గురించే చెప్పాడు. అతనికి ఒక ప్లాస్టిక్ ఫ్యాక్టరీ ఉందట. నీకు ఆ వ్యక్తి తెలుసా? మనం అతని ఫ్యాక్టరీ నుండి కొన్ని బాటిల్స్ తీసుకుని మన ఇంటిని మనమే తయారు చేసుకోవచ్చు. నేను విన్నాను, ప్లాస్టిక్ ఎప్పటికీ కూలిపోదట. దానివల్ల మన ఇంటి బాధలు కూడా కాస్త తగ్గుతాయి. ఇంకా ఆ వ్యక్తి వ్యాపారం కూడా నడుస్తుంది. అరే, అసలు మీ ఇద్దరికి బుర్ర ఉందా? ప్లాస్టిక్తో ఇల్లు ఎలా కడతారు? ఇంట్లో వాళ్ళ మాటలు విని కమలేష్ రాత్రంతా ప్లాస్టిక్ ఇంటి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఉదయం అవ్వగానే అతను కొన్ని చిప్స్ ఇంకా బిస్కెట్ ప్యాకెట్లు తీసుకుని గుడివైపుకు వెళ్తాడు. కైలాష్ అన్నా, మీరు ఇక్కడే ఉన్నారా, వెళ్ళిపోయారా? నేను మీకోసం ఇంకా బిస్కెట్స్ మరియు తినడానికి తీసుకొచ్చాను. గుడికి వెళ్ళిన తర్వాత కమలేష్ చూస్తాడు. కైలాష్ అక్కడే గుడి వాకిట్లో ఉన్న సీటు పైన పడుకుని ఉంటాడు. ఏమైందన్నా, నువ్వు ఇప్పుడు వచ్చావా? రాత్రి మొత్తం దోమలు కుట్టి నన్ను చంపేశాయి. ఇప్పుడెందుకు వచ్చావు? అరే, ఇవన్నీ వదిలిపెట్టండి. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. దానివల్ల మనిద్దరికీ లాభం వస్తుంది. అదేంటో నాకు కూడా చెప్పు. కమలేష్ కైలాష్కి విషయమంతా చెప్తాడు. మాకు మీ ఫ్యాక్టరీలో ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్ కావాలి. మనం అందులోని మట్టిని నింపి ఒక ఇంటిని కూడా కట్టొచ్చు. దానివల్ల మీ ఫ్యాక్టరీ కూడా బాగా నడుస్తుంది. ఇంకా మాలాంటి పేదవాళ్ళకి ఇల్లు కూడా దొరుకుతుంది. నీ ఆలోచన అయితే బానే ఉంది, కానీ మనిద్దరం కలిసి ఈ పని చేయగలమా? ఇంకా కొంతమంది అవసరం కూడా ఉంది. దాని గురించి మీరు అస్సలు కంగారు పడకండి. నాతో పాటు ఇంకా చాలా మంది కూలి వాళ్ళున్నారు. వాళ్ళకి కూడా పని అవసరం. మీరు వాళ్ళకి సరిపడా కూలి ఇస్తే చాలు. కమలేష్ వెళ్ళి అతనితో ఉన్న కూలి వాళ్ళందరికీ ఈ విషయం చెప్తాడు. ఇంకా కూలి వాళ్ళందరూ వాళ్ళ ప్లాస్టిక్ ఇళ్లను కట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారు. పదండి మిత్రులారా, చరిత్రలోనే మనం గుర్తుండిపోయే విధంగా ఒక పని చేయబోతున్నాం. మనం చాలా కష్టపడి పని చేయాలి. అప్పుడే మనం సాధించగలం. అది సరే గాని మనం మన ఇళ్ళని ఎక్కడ కట్టుకోవాలి? మీరందరూ ఈ విషయం గురించి కంగారు పడకండి. నా ఫ్యాక్టరీలో చాలా పెద్ద స్థలమే ఉంది. మీరందరూ మీ ఇళ్ళని అక్కడే కట్టుకోవచ్చు. కూలి వాళ్ళందరూ బాటిల్స్ నిండా మట్టిని నింపి బాటిల్స్ పైన బాటిల్స్ని పెట్టడం మొదలు పెడతారు. ఇంకా వాళ్ళ ఇల్లు కట్టే పని మొదలవుతుంది. కొంతకాలం అలాగే గడిచిపోయింది. ఇంకా కూలి వాళ్ళ ఇల్లు తయారైపోయాయి. కానీ అదే సమయంలో ఒక పెద్ద తుఫాన్ వస్తుంది. అరే, చాలా పెద్ద తుఫాన్ వచ్చేలా ఉంది. మన ప్లాస్టిక్ ఇల్లంతా మునిగిపోతుందేమో. తల్లి, జాగ్రత్తగా ఉండండి. బయటంతా నీళ్లు నిండిపోయాయి. ఇంకా మన ఇంట్లోకి కూడా వచ్చేస్తాయేమో. ప్లాస్టిక్ గట్టిగా ఉన్న కారణంగా నీళ్లు ఇంట్లోకి రాలేదు. కాసేపటి తర్వాత వర్షం ఆగిపోతుంది. అరే, మన ఇంటికి ఏమీ కాలేదు. అందరూ కూలివాళ్ళు ఇంకా వాళ్ళ కుటుంబం కలిసి పండుగ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే డాలీ అక్కడికి వచ్చి ఇలా అంటుంది. నాన్న, ఇక్కడ చూడండి, ఇవాళ మా రిజల్ట్ వచ్చింది. నేను ఫస్ట్ వచ్చాను తెలుసా? కమలేష్ ఇంకా అతని కుటుంబం ఈ విషయం విని చాలా ఆనందిస్తారు. ఇంకా పండుగ చేసుకుంటూ ఉంటారు.